మార్చి మొదలైందో లేదు సూర్యుడు ఫామ్ లోకి వచ్చేశాడు. ఉదయం నుంచే దంచి కొడుతున్నారు. ఉత్తరాంధ్రలో మధ్యాహ్నం జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. పూర్తి వివరాలు సాగర తీరం విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా అప్పుడే ఎండలు మండుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి కూడా ఎండల తీవ్రత దారుణంగా పెరుగుతుంది. ప్రస్తుతం అయితే అటు విశాఖపట్నంతో పాటు విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఉమ్మడి విజయనగరం విశాఖపట్నం జిల్లాలో ఎండలు అయితే తీవ్ర స్థాయిలో మండుతున్నాయి. ఆ మార్చి మొదటి వారంలోనే దీని తీవ్రత అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 9-10 అయ్యేసరికి 37 డిగ్రీల సెల్సియస్ అయితే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో దీని పరిస్థితి ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుంది అనేటువంటి ఆందోళన అయితే ప్రజల్లో వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఈసారి ఫిబ్రవరిలోనే రథసప్తమి రావడంతో అప్పటి నుంచి కూడా ఎండలు అయితే తీవ్ర స్థాయిలో క్రమక్రమంగా పెరుగుతూ మార్చి మొదటి వారంలోనే దీని తీవ్రత మరింత పెరుగుతుంది. ఇది రాబోయే రోజుల్లో కూడా చాలా మరింత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ కూడా అంచనాలు వేస్తుంది. దీంతో ప్రజలు రోడ్ల మీదకి రావాలంటే కూడా భయపడే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా అంటే అటు అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, ఇటు విజయనగరంతో పాటు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా ఈ 5 జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కువగా పరిశ్రమలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్కువగా పొడి వాతావరణం కూడా ఎక్కువ కనిపిస్తుంది. దీంతో ఎండల తీవ్రత కూడా ఎక్కువగా, గాలిలో తేమ కూడా శాతం తగ్గిపోవడంతో ఎండ అంటే 37 డిగ్రీల ఉన్నటువంటి వాస్తవ ఉష్ణోగ్రతలు 40 దాటి కూడా ఉన్నటువంటి ఆ ఫీల్ అయితే కలిగిస్తుందని చెప్పి ప్రజల్లో ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా కొబ్బరి బొండాలు, అదేవిధంగా శీతల పానీయాలు తాగేందుకు ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండ తీవ్రత నుంచి తప్పించుకునేందుకు, ఈ పగటి ఉష్ణోగ్రతల నుంచి వచ్చేటువంటి చెమట తీవ్రత నుంచి తప్పించుకునేందుకు అయితే ఇప్పటికే క్యాపులు, అదేవిధంగా ముఖానికి మాస్కులు కూడా వినియోగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గాజువాక, అదేవిధంగా అనకాపల్లి ఏరియాలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో దీని తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తుంది. ఏదంటే రోడ్ల మీద కూడా ఎండ తీవ్రతతో ప్రజలు రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి. అంటే 11 గంటల సమయంలోనే ఎండ తీవ్రత ఈ విధంగా ఉంటే 12, 1 గంట, 2 మధ్యాహ్నం 4 వరకు కూడా ఇది మరింత స్థాయిలో పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. మరి దీని నుంచి కూడా ప్రజలు రక్షణ పొందాలని చెప్పి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎండలో బయటకు వచ్చేటప్పుడు ఫుల్ స్లీవ్ బట్టలు వాడాలని, వదిలిగా ఉన్నటువంటి బట్టలు వాడాలి, కాటన్ దుస్తులు వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా గొడుగు, క్యాప్ లేదంటే ఇతర సాధనాల ద్వారా ఎండ నుంచి తప్పించుకునేందుకైతే జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి షుగరు, బీపీ లాంటి, థైరాయిడ్ లాంటి వ్యాధులు ఉన్నట్టు వాళ్ళైతే ఈ సమయంలో బయటికి రాకపోవడమే మంచిదని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు చేతిలో వాటర్ బాటిల్ కానీ, మజ్జిగ బాటిల్ కానీ పెట్టుకోవాలని చెప్పి కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఎండల తీవ్రత రాబోయే రోజులు అంటే గతంతో కంటే కూడా పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండలు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 3 తర్వాత బయటికి రావాలని కూడా అధికారులు అయితే సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వడగాలుపులు కూడా మొదలయ్యాయి. ఎండ తీవ్రత పెరగడంతో పాటు ఇస్తున్నటువంటి ఆ గాలుల్లో కూడా వేడి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది మరింత చర్మ వ్యాధులకి, అదేవిధంగా ఇతర రుగ్మతలకు కూడా కారణాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా ఈ ఎండల బారిన పడి అనారోగ్యాలు పాలవకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.